చిన్నపిల్లలు మాట్లాడుచున్నటువంటి మాటల్లో కొన్ని వారికి వచ్చి రాక పలికేటువంటి మాటలు మీరు గమనించండి. మాట్లాడేటప్పుడు మాటలు వారికి అప్పుడే వస్తున్నాయి. అమ్మ అనడము ఏ విధంగా అంటారండి చిన్నపిల్లలు ఏమంటారు? అమ్మ ఏదో ఒక స్టార్ట్. అత్త, ఆ పాప ఏదో అత్త ఏదో అనింది అనుకోండి, మా అత్తగారు ఎంత సంతోషపడుతుంది, నన్ను అత్త అనేసింది అని గంతులు వేసిపోతుంది. చిన్న మాటలు పలుకుతూ ఉన్నప్పుడు వారు కొన్ని తప్పిదాలు పలుకుతూ ఉంటారు. అక్కడితో ఆగిపోకుండా తల్లి ఏం చేస్తుందంటే, అది అత్త కాదు నాన్న, అది అత్త. అది ఆన కాదు నాన్న, అది అన్న. ఆమ, హమ్మ. మొన్న ఎవరు అంటా ఉన్నారు, హమ్మ కాదురా, అది అమ్మ. ఎవరు చదువురాని వాడు ఏదో వేరే భాష వాడు హమ్మ అన్నాడంటే సరే, అమ్మనా మనం అక్షరమాలలో కూడా ఏం రాస్తారు, అది అమ్మ. హమ్మ కాదురా, అది అమ్మ అని పలికిస్తాం కదా. కొన్ని పదాలు మనము వాడేటప్పుడు అది మిస్యూజ్ చేస్తూ ఉంటాం. మనకు ఆ స్థలంలో వాడవలసినటువంటి పదము అది కాదు, కానీ మనము అనుకుంటున్నది ఆ అర్థం అనుకొని అది వాడుతూ ఉంటాం. మనం అందరం దాదాపు అందరూ చూసిన వాళ్ళమే. నేను కూడా చూసాను చిన్నప్పుడు అంటే ఇంటర్లో చూసినట్టున్నాను. ఆ కుక్క పిల్లను ఆ మనిషి ఒక ఆవిడ బాగా పాష్గా ఉండి కుక్క పిల్లను పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది. ఆమె అమెరికాలో తిరిగి వచ్చిన ఆవిడ కనుక అప్పుడే తెలుగు నేర్చుకుంటుంటే, ఈ కుక్క పిల్లని నేను చెప్పండి, గుర్తు రాలేదా? ఈ కుక్క పిల్లని నేను ఉంచుకుంటున్నాను అని అంటే పక్కనోడు, నువ్వు ఉంచుకోవడం కాదమ్మా, అది ఏమంట పెంచుకోవడం. వెలిగిందా? ఉంచుకోవడం కాదమ్మా, అది పెంచుకోవడం. ఈమె ఉద్దేశం ఏంటి? ఆమె ఉద్దేశము పెంచుకోవడమే. కానీ ఆ పదము దాని సంపూర్ణంగా దాని అర్థం తెలియక పెంచుకునే దగ్గర ఉంచుకుంటుంది, ఉంచుకునే దగ్గర పెంచుకుంటుంది, ఉంచుకునే దగ్గర ఇక ఎవరైనా అలాంటి ఇవి వాడారు అనుకోండి, అడ్వాంటేజ్ తీసుకొని ఏదైనా చేయొచ్చు అన్నమాట. సో పదములో వాడేటువంటి ఆ యొక్క పదాల యొక్క అర్థము మనకు ఎదుగుచూ ఉండగా తెలియాలి. ఆత్మీయ జీవితంలో బాగా మిస్యూజ్ అయ్యేటువంటి ఒక పదాన్ని కొద్దిగా ధ్యానం చేద్దాం. ఒక పదము బాగా మిస్యూజ్ అయ్యేటువంటి పదము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం మొదటి భాగం. యాకోబు పత్రిక 1:12 4 చెప్పాను, 1:12 సార్. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై. చాలు. శోధన సహించువాడు ధన్యుడు. ఎలా మిస్యూజ్ అవుతా ఉంది, ఎలాగ ఇది తప్పిదముగా వాడుతూ ఉన్నారని అంటే, చాలాసార్లు దేవుడు నన్ను భలే శోధిస్తున్నాడండి. ఎంతమంది వాడారు ఈ మాట? ఎంతమంది వాడారండి? అందరూ వాడేటువంటి మాట, దేవుడు భయంకరంగా శోధిస్తున్నాడండి నన్ను, అస్సలు ఆగట్లేదండి. ఏదండి శ్రమ మీద శ్రమ, కష్టం మీద కష్టం వస్తుంది, చాలా ఇబ్బందిగా ఉందండి. దేవుడు శోధిస్తూనే ఉన్నాడండి. బాగా మిస్యూజ్ అయ్యేటువంటి ఓకే, కానీ దేవుడు శోధిస్తున్నాడు అనేటువంటి పదము విశ్వాసిగా వాడడానికి వీల్లేదు. హల్లెలూయా. ఈరోజు రాత్రి ఇక్కడ ఈ మాటలు వింటున్న మీ అందరి నోట ఈ మాట మీ నోట రాకూడదు. ఏ మాట? దేవుడు నన్ను శోధిస్తున్నాడు. చెప్పండి ఒకసారి, దేవుడు నన్ను శోధిస్తున్నాడు అనే మాట మీ నోట ఇక రాకూడదు. హల్లెలూయా. ఎందుకు రాకూడదు అనేది కింద చూపిస్తా, చదవండి. అతడు శోధనకు నిలిచిన వాడై
ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఏమనకూడదు? దేవుని చేత నేను శోధింపబడుచున్నాను అని మాత్రం ఎవ్వరు కూడా అనకూడదు. హల్లెలూయా. ఈ రాత్రి మీ యొక్క మాటలను ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆ మాట ఇంతకుముందు వాడారు కదా, ఇక మీదట మీరేమనకూడదు, దేవుడు నన్ను శోధిస్తున్నాడు అనేటువంటి మాట మీరు అనకూడదు. శోధన వస్తుంది, శోధన సహించేటువంటి ఆ యొక్క అవకాశము వస్తుంది, శోధన సహించడం వలన ధన్యత వస్తుంది. వీటన్నిటి మధ్యలో మనము వాడకూడనటువంటి ఒక పదం ఏమిటంటే, దేవుడు నన్ను శోధిస్తున్నాడు అన్న మాట నీ నోట రాకూడదు. ఓకే, ఆ శోధన అనగా ఎందుకు రాకూడదు ఆ మాట? మొట్టమొదటిగా శోధన అనగా దానికి ఉన్నటువంటి అర్థమే వేరు గనక, దాని భావమే వేరు గనక దేవునికి అది లింకు పెట్టకూడదు, దేవునికి అది అటాచ్ చేయకూడదు, దేవునికి ఆ పదాన్ని ముడిపెట్టి మాట్లాడకూడదు. అందుకొరకే భక్తుడు స్పష్టంగా మీరు ఎప్పుడైనా శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. దేవుని చేత శోధించబడుచున్నానని మీరు అనకూడదు. శోధన అనగా ఏమిటంటే పాపములో పడివేసే ప్రయత్నం. శోధించడం అని అంటే పాపములో పడివేసేటువంటి ప్రయత్నం. దేవుడు ఎప్పుడు కూడా పాపములో పడివేసే ప్రయత్నము చేయడు. హల్లెలూయా. దేవుడు నిన్ను పాపంలో పడివేసే ప్రయత్నము ఎప్పుడు చేయడు. అందుకొరకు నువ్వు ఆ మాట అనకూడదు, అందుకొరకు నువ్వు ఆ మాట వాడకూడదు. ఏ మాట? నన్ను దేవుడు శోధిస్తున్నాడు అని. ఎందుకంటే శోధన అనగానే అక్కడ పాపములో పడివేసే ప్రయత్నం. అది పాపంలో పడివేసేటువంటి ప్రయత్నం. పాపంలో పడివేసే ప్రయత్నము దేవుడు ఎన్నడూ కూడా చేయడు. మరి ఎవరు చేస్తారు? ఎలా జరుగుతుంది శోధన అనగా ఏమిటంటే దేవుడిచ్చినటువంటి యథార్థతను విడిచిపెట్టి, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను విడిచిపెట్టి, దేవుడు నీకు 1000 రూపాయలు ఇస్తే 2000 లేకపోతే 20,000 అక్కడ తీసుకునే అవకాశం ఉంది అనుకోండి. ఈ 1000 రూపాయలను వదిలిపెట్టి ఆ 20,000ను కోరుకోవడము. శోధన అనగా పాపములో పడిపోవడము. శోధన అనగా దేవుడిచ్చినటువంటి రాజ మార్గమును తప్పి ప్రవర్తించడం, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను విడిచిపెట్టి తిరగడము, దేవుడిచ్చినటువంటి మాటను విడిచిపెట్టి తిరగడము. ఈ యొక్క శోధన అనేది 2 రకాలుగా ప్రాముఖ్యంగా వస్తుంది, 2-3 రకాలుగా వస్తుంది. మొట్టమొదటిగా నాలో ప్రారంభమవుతుంది. ఏ విధంగా నీలో ప్రారంభమవుతుంది? మనిషిలో ఏ విధంగా ప్రారంభమవుతుంది? శోధన అనేది నీలో ఏ విధంగా ప్రారంభమవుతుంది అనేది అక్కడ కింద రాయబడి ఉంది చూడండి. ప్రతి వాడును స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. చాలమ్మా. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. ప్రతి వాడు, ఇక్కడ కూర్చున్న నీవు, చెప్పుతున్నటువంటి నేను, బోధిస్తున్నటువంటి నేను, ఏ విధంగా ప్రతి వాడు స్వకీయమైన దురాశ. ఈరోజు మనం ఇంట్లో పని చేస్తూ ఉన్నాం. ఇంట్లో పని చేసినప్పుడు వారు మనకు తాళం చేయి మనకి అప్పగిస్తూ ఉన్నారు, కీ మనకి అప్పగిస్తూ ఉన్నారు, బీరువా కీలో. లేకపోతే అక్కడే గోల్డ్ కూడా పెట్టి వెళుతూ ఉంటారు, డబ్బులు కూడా అక్కడే పెట్టి వెళుతూ ఉంటారు. అలాంటి సమయంలో ప్రతి వాడు స్వకీయమైన దురాశ. ఉదాహరణకు ఊహించుకోండి, నేను ఒక ఇంట్లో పని చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక 20 కాసులు అంటారా, 20 కాసులో 50 కాసులో 50 గ్రాముల బంగారం అక్కడ కనపడుతూ ఉంది. ఇంట్లో ఎవరు లేరు. నాకు వస్తున్నటువంటి ఆలోచన ఏమిటంటే,
వస్తున్నటువంటి ఆలోచన ఏంటంటే ఆ యొక్క 100 గ్రాములో లేకపోతే 50 గ్రాముల ఆ యొక్క 5 కాసులో 10 కాసులో ఆ బంగారంను తీసుకొని అవసరమైతే ఇండియాకి వెళ్ళిపోతే కనుక కావాలంటే వేరే దేశానికి వెళ్ళిపోతాను, ఈ దేశమో వదిలిపెట్టి వెళ్తాను. ఎంత వస్తుంది నాకు? ఆ యొక్క 10 కాసుల 100 గ్రాముల బంగారం తీసుకుంటే ఎంత వస్తుంది? ఇన్ని లక్షలు వస్తాయి. నా అప్పులు తీరిపోతాయి. నేను అవసరమైతే ఇంకొక దేశానికి, ఇక్కడ బ్యాన్ పెట్టేస్తారా, నన్ను ఇక్కడ రానివ్వరా, పర్వాలేదు, నేను ఇంకొక దేశానికి వెళ్ళిపోతాను. నాలో వస్తున్నటువంటి ఆలోచన ఇప్పుడు అక్కడ 2 అవకాశాలు, నాకు 2 అవకాశాలు. ఒకటి చి ఇలాంటి పని నేను అలాగ చేయడం. ఒకవేళ ఆ ఇల్లు నాది అయితే నా ఇంట్లోనే ఒక పని మనిషి చేస్తూ ఉంటే, నా ఇంట్లోనే ఒక సేవకురాలుగా ఉంటే, వేరే వాళ్ళు ఆ పని వాళ్ళు చేస్తే నేనేమనుకుంటా, అతను చేస్తే నేను ఏ విధంగా స్పందిస్తాను? మరి నేనేంటి ఈ పని చేయడం ఏంటి? నేనేంటి మందిరానికి వెళ్ళేటువంటి వ్యక్తిని నేను చేయడం ఏంటి? వాక్యాన్ని చదివేటువంటి వ్యక్తిని, ఆరాధన చేసి ప్రసంగం చేసేటువంటి వ్యక్తిని నేను ఈ పని చేయడం ఏమిటి? ఈ పని చేయను అని తీర్మానం తీసుకోవడం ఒకటి. రెండవది, అది బలముగా మార్చబడి మళ్ళీ క్షమాపణ అడుక్కోవచ్చు. కావాలంటే దేవుడు క్షమిస్తాడు కదా, 7 సార్లు పడిన తిరిగి లేస్తాడు కదా. మళ్ళీ కావాలంటే అందరి ముందర కూడా క్షమాపణ అడుక్కొని నేను మళ్ళీ ప్రసంగం చేసుకోవచ్చు. ఈ యొక్క బంగారమును తీసుకొని నేను ఈ దేశంలో నుండి జంప్ అయిపోతాను. 2 అవకాశాలు. రాయబడినటువంటి మాట, దేవుడు ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడువబడి ఎప్పుడైతే నాకు ఆ ఆలోచన వచ్చిందో, ఒకసారి గమనించండి, ఎప్పుడైతే ఆ ఆలోచన నాకు వచ్చిన మరుక్షణము ఈ పని చేసేద్దామన్న ఆలోచన రావడము తప్పులేదు అని అంటే ఆలోచన వస్తుంది మనిషికి. ఆలోచన వచ్చిన తర్వాత తీసుకునేటువంటి నిర్ణయము మనకు ప్రాముఖ్యమైనది. ఆలోచన రావచ్చు. గమనించండి, ఆకాశములో మనము పక్షులు తిరగకుండా ఆపలేము. ఓ భక్తుడు అన్నాడు, నాకు పనికి మాలిన ఆలోచనలు వస్తున్నాయన్న, నిద్ర రావట్లేదన్న, ఇది అని నేను చెప్తా ఉంటే ఆయన చెప్పాడంట, ఆకాశములో పక్షులు తిరగకుండా మనం ఆపలేము. కానీ ఆ పక్షి వచ్చి నెత్తిన గూడు కట్టుకోకుండా మాత్రం జాగ్రత్త పడగలం. గూడు కట్టుకునేటట్టుగా నేను అలాగే నిలబడి ఉన్నాను అనుకోండి, ఒక కర్ర పుల్లని తీసుకొచ్చి అలాగ పెట్టేసింది. మీరు మన చేనులలో పొలాలలో దిష్టి బొమ్మలు పెడతారు, ఏమంటారు, దిష్టి బొమ్మలేనా? ఆ దిష్టి బొమ్మలాగా పెట్టేస్తారు కదా, వాటి మీద కూర్చొని అవి చేస్తూ ఉంటాయి. ఆ గూడు కట్టుకునేటువంటి క్రమములో ఏం చేస్తున్నాను నేను? అలాగ చూసుకుంటూనే వస్తున్నాను. అంటే చెత్త నా నెత్తి మీదకి వచ్చిన అలాగనే గూడు కట్టుకునేటట్టుగా 2-3 పెట్టింది అనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ప్రసంగం చేస్తున్నాను, నా నెత్తిన ఒక ఏదో ఒకటి అలాగా ఉన్నది అనుకోండి, ఇది ఉంది, నేను గమనించట్లేదు, లేకపోతే నేను పట్టించుకోవట్లేదు. మీరేమనుకుంటారు, అసలు ఈయనకు పాస్టర్ అంటున్నారు, ఈయనకి ఏమైనా మతి ఉందని నెత్తిన ఇది పెట్టుకొని ప్రసంగం చేయడం ఏంటి? అది తీసుకోవాలన్న ఇంగిత జ్ఞానం లేదా? పోనీ అక్కడికి వచ్చినప్పుడు ఉంది, పర్వాలేదు, ఏదోలే అనుకున్నాం. పాటలు పాడేటప్పుడు ఉంది, పర్లేదు అనుకున్నాం. ఆరాధన చేసేటప్పుడు, ప్రసంగం చేసేటప్పుడు కూడా అది నిద్ర. పక్కవారేమో నవ్వుతూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు, అది పెట్టుకోకూడదు అని అర్థమవుతూ ఉంటుంది. కానీ నాకు మాత్రం అర్థం కాలేదు. గూడు కట్టుకోకుండా మాత్రము మనిషి జాగ్రత్త పడగలడు. గూడు కట్టుకున్నది అని అంటే నేను అవకాశం ఇస్తూ ఉన్నాను పక్షి నా మీదకి రావడానికి, వచ్చి ఆ రెట్ట వేయడానికి, ఏంటంటే ఆ కర్రలు నా నెత్తి మీద అమర్చడానికి, వీటన్నిటికీ నేను అవకాశం ఇస్తున్నాను. అవకాశం ఇచ్చినప్పుడు జరిగేటువంటిది ఏమిటంటే అది అక్కడ స్థిర నివాసము చేస్తుంది. ఆ పక్షి వచ్చి స్థిర నివాసము చేస్తుంది. ఇక్కడ ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడువబడి ఆలోచన రాకుండా ఉండక మానదు. ఆలోచన రావచ్చు, కానీ ఆ ఆలోచనను నీవు ఆలోచనలోనే జీవిస్తూ ఉంటే, ఆలోచనలోనే బ్రతుకుతూ ఉంటే, ఆలోచనను నీవు దూరము చేసుకోకపోతే, ఆ ఆలోచనను నీవు గద్దించకపోతే,
ఆ ఆలోచన చెడ్డది, అది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు, ఆ పరమ తండ్రి కోరుకున్నటువంటి ఆలోచన కాదు ఇది అని నీవు నిర్ణయించుకొని వాటిని దూరము చేసుకోకపోతే నీకు జరిగేటువంటిది, నాకు జరిగేటువంటిది ఏమిటంటే అప్పుడు మనము ఈడువబడుచు ఉన్నామంట. ఈడువబడుచున్నాం. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడువబడి ఎప్పుడైతే నేను ఈ బంగారము తీసేసుకుందాము అని ఆలోచన నాలో ప్రారంభం అయిపోయిందో అప్పుడే సాతానుడు అక్కడ నన్ను పట్టుకున్నట్టే. సాతాను నన్ను పట్టుకొని ఆడు ఏం చేస్తున్నాడంట, ఈడ్చుకొని వెళుతూ ఉన్నాడంట. ఈడువబడి దేవునికి అయిష్టమైనటువంటి పని చేయవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు నీ మదిలో రావాల్సినటువంటి ఆలోచన ఏమిటంటే ఏ యొక్క సాతాను చేతిలో నీవు ఉన్నావు, ఈడ్చుకొని వెళుతున్నాడు. ఈడ్చుకొని వెళ్ళడము ఒకసారి మీరు ఊహించుకొని ఏ సందర్భంలో కనిపిస్తుంది? ఈడ్చుకొని వెళ్ళడం. స్కూల్కు పిల్లలను తీసుకెళ్ళేటప్పుడు ఇంతకుముందు అయితే ఈడ్చుకొని వెళ్ళేటువంటి వారు. ఎద్దును లేకపోతే గేదెను ఆ యొక్క కాడి కట్టడానికి కొన్ని సరిగా రానప్పుడు ఈడ్చుకొని వెళతారు. దానికి ఇష్టము లేదు కానీ ఈడ్చుకొని వెళుతాను. పిల్లగానికి ఇష్టము లేదు కానీ ఈడ్చుకొని వెళుతాను. నీకు ఇష్టము లేకపోయినా నీకు ఆలోచన చేసావు కదా, చేయడానికి నిర్ణయించుకున్నావు కదా, సాతానికి అవకాశం ఇచ్చినట్టు. ఎప్పుడైతే వాని చేతిలోనికి నీ యొక్క అధికారం ఇస్తావో, వాని యొక్క కబంధాస్తాల్లోకి నీ యొక్క జీవితాన్ని అప్పగిస్తావో, అప్పుడు జరిగేటువంటి పని ఏంటంటే వాడు పట్టుకొని ఈడ్చుకొని వెళతాడంట. ఈడ్చుకొని వెళ్తున్నాడు. ఎవరు? సాతాండు పైన ఉంది చూడమాట మొదటి వచనంలో. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడి విషయమై శోధింపబడ నేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. చాలు, ఓకే అమ్మా. 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి వచనం. కొద్దిగా బైబిల్ స్టడీ లాగా ధ్యానం చేద్దాం కొద్దిగా. అప్పుడు యోషువ అపవాది చేత శోధింపబడుటకు పరిశుద్ధాత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. అప్పుడు యోషువ అపవాది చేత అనగా సాతాను చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. లూకాసు వార్త 2వ అధ్యాయము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యోషువ పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. చాలమ్మా. అపవాది చేత శోధించబడుచుండెను. మనల్ని శోధించేటువంటి వాడు, అందుకొరకు వానికి పేరు టైటిల్ ఏంటంటే శోధకుడు. వానికి శోధకుడు అనేటువంటిది టైటిల్. సరే, మనల్ని శోధించేటప్పుడు శోధన మన దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మన యొక్క ఆలోచన ప్రారంభమవుతుంది. ఆ ఆలోచన గనక ఎప్పుడైతే నిర్ణయంగా మార్చబడుతుందో మన పక్కనే ఉన్నటువంటి శోధకుడు ఏం చేస్తాడంటే తన అధికారం కిందికి తీసుకుంటాడు. అందుకొరకు కొన్నిసార్లు మీరు గమనించండి, మీరు నిర్ణయించారు గనక మీకు ఇష్టము లేకున్నా ఆ యొక్క సాతాను ఈడ్చుకొని వెళ్తూ ఉంటాడు. నాకు ఇష్టము లేకపోయినా ఈడ్చుకొని వెళ్తూ ఉన్నాడని అంటే నేను ఆ నిర్ణయంలో ఏ నిర్ణయము, నేను ఈ పని చేయాలి అన్నటువంటి ఆ నిర్ణయములో నేను పాలిభాగస్తుని కావడం వలన సాతానుకు అధికారం ఇస్తాను. ఎప్పుడైతే నేను ఆ పని చేయనని నిర్ణయించుకున్నానో సాతాను మళ్ళీ ముట్టడానికి వీల్లేదు. హల్లెలూయా. మనల్ని చేయి పట్టుకోవడానికి వీల్లేదు, ఈడ్చుకొని వెళ్ళడానికి
వీల్లేదు. ఆయన చేతిలో ఉంటాను, ఆయన చేతిలో నువ్వు ఉంటావు, యెహోషువ మెస్సీయ చేతిలో ఉంటావు. ఎప్పుడైతే నేను ఈ పని చేద్దాము, ఈ పాపము చేద్దామన్నటువంటి ఆలోచనకు నేను ఒప్పిదమో అవుతానో అప్పుడే సాతాను చేతిలోనికి వెళ్ళిపోతా. శోధకుడు శోధిస్తాడు. మొట్టమొదటిగా నా ఆలోచనతో, నీ ఆలోచనతో ఈ యొక్క శోధన ప్రారంభించబడుతుంది. రెండో వాడుగా శోధించేటువంటి వాడు అపవాది సాతానుడు నిన్ను నన్ను శోధిస్తూ ఉంటాడు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. అక్కడ ఈడోబడుచు మరలు కొల్పబడిన వాడై అందుకొరకే అక్కడ రాయబడినటువంటి మాట చూడండి. మరలు కొల్పబడిన వాడై తిన్ననైనటువంటి మార్గములో నుంచి తప్పించేస్తాడు. తిన్ననైనటువంటి మార్గంలో నుంచి మరలు కొలుపుతాడు, మర్చిపోయేటట్టు చేస్తాడు, నీతిని మర్చిపోయేటట్టు చేస్తాడు, పరిశుద్ధతను మర్చిపోయేటట్టు చేస్తాడు, మంచితనమును మర్చిపోయేటట్టు చేస్తాడు, యథార్థతను మర్చిపోయేటట్టుగా చేస్తాడు. మార్గమును తప్పించి సరైన మార్గం ఇక్కడ ఉండగా వక్ర మార్గంలోనికి నడిపిస్తాడు. మొట్టమొదటిగా నా ఆలోచన చేత నేను ఈడవబడి, ఏ ఆలోచన? అది దురాలోచన. ఏ ఆశ నాకు ఇవ్వబడింది ఈ షర్టు, ఈ డ్రెస్ ఇవ్వబడింది. ఈ డ్రెస్సును వదిలిపెట్టి అక్కడ ఉన్నటువంటి ఆ సూటు బూటు కావాలనుకున్నాను అనుకోండి, నేను ఏం చేయబడుతూ ఉన్నాను? దురాశ చేత అది కోరుకుంటున్నాను. నాకు ఇవ్వబడినటువంటి ఈ యొక్క ఏదైతే ఆభరణాలు ఉన్నాయో వాటితో నేను తృప్తి చెందక అక్కడ ఉన్నటువంటి పరుల యొక్క ఆభరణాన్ని కోరుకుంటున్నాను అనుకోండి, ఏం చేయబడుతున్నాను? దురాశ చేత ఈడవబడుచు ఉన్నాను. నాకు ఇవ్వబడినటువంటి హోదాను, స్థాయిని, భార్యను విడిచిపెట్టి ఇతరుల వైపు నేను తిరిగాను అనుకోండి, ఏం చేయబడుతుంది? ఆ యొక్క దురాశ చేత ఈడవబడుతూ ఉన్నాను. ఎప్పుడైతే దురాశ చేత ఈడవబడతావో అక్కడ జరిగేటువంటిది ఏంటి తెలుసా? కాస్త ముందుకెళ్ళి మళ్ళీ ధ్యానం చేద్దాం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. హల్లెలూయా. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది. శోధన అనేటువంటిది దేవుని ద్వారా రాదు. అది నీ వలన, సాతాను వలన, మన చుట్టుపక్కల ఉన్న వారి వలన 3 భాగాలుగా వస్తుంది. 3 ద్వారా 3 మార్గములలో వస్తుంది. మొట్టమొదటిగా నా ఆలోచనతో అది ప్రారంభమవుతుంది. రెండవదిగా ఇక్కడ చూసారా, యెహోషువ మెస్సీయను శోధకుడు ఏం చేస్తున్నాడంట? శోధిస్తూ ఉన్నాడు. అపవాది ఏం చేస్తున్నాడు? శోధిస్తూ ఉన్నాడు. మీకు ధర్మశాస్త్రంలో ఇలాగా రాయబడింది కదండి, ఆకలిగా ఉన్నది కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినొచ్చు కదా, నువ్వు అద్భుతాలు చేస్తావు కదా, అద్భుతం చేయి. ఏముందండి అందులో? అద్భుతం చేయడంలో ఏముంది? నీకు శక్తి లేదా, నీకు బలం లేదా, నీకు విశ్వాసం లేదా, నువ్వు సేవించే దేవుడు ఆ పని చేయలేడా? అవసరం కదా, చెయ్యి అని అంటావు. శోధకుడు శోధిస్తూ ఉన్నాడు. యెహోషువ మెస్సీయను అడుగుతూ ఉన్నాడు, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని నువ్వు తిను. ఆయన అంటున్నాడు, నువ్వు చెప్తే నేను చేసేది ఏంట్రా? నువ్వు చెప్తే నాకు చేసి, నాకు ఆకలి నాకు తెలియదా? నాకు తెలియదు ఆకలి. నేను ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియదా? నువ్వు చెప్తే నేను చేయాలా? నువ్వు చెప్తే నేను ఎందుకు చేస్తాను? అసలు ఆ పనే నేను చేయను. నోటి మాట ద్వారా, ఆహారం చేత బ్రతకాడు మనిషి. ఆయన నోటి మాట ద్వారా బ్రతికించబడతాడు. సమాధానం వాక్యముతోనే ఇచ్చి ఆ సాతాను యొక్క నోరు మూయించాడు. అక్కడ 3 సందర్భాలు కూడా అక్కడ సాతాను యొక్క నోరు మూయించి, సాతాను కలిగించేటువంటి శోధనను తండ్రి జయించాడు. యెహోషువ మెస్సీయ జయించాడు. శోధన సహించువాడు ధన్యుడు, ఆయన జయించాడు ఆ శోధన. సాతానుడు నీకు శోధన తీసుకొని వస్తాడు. ఏ విధంగా? నాకు ఆలోచన లేదు. కొందరికి చూడండి, ఆ యొక్క లెవెల్స్ చూడండి. కొందరికి ఏంటంటే వారిలోనే స్టార్ట్ అవుతుంది ఆలోచన, చెడు ఆలోచన వాళ్ళలోనే వస్తుంది. ఇంకొక కేటగిరీ, 2వ లెవెల్ ఏంటంటే వారికి ఉండదు ఆలోచన ఉండదు, కానీ పక్కవారి ద్వారా వస్తుంది. ఆమె తెలుసా నీ నంబర్ కొరకు చూస్తుందంట. ఆమె నీ కొరకే అలాగే నీకెళ్ళి అదో రకంగా చూస్తూ ఉండి గమనించినవా? లేదు. మరి చూడు ఒకసారి, ఆలోచించు. ఎక్కడ మనిషికి లేదు, కానీ పక్కవారు ఎగ నేర్పుతూ ఉన్నారు. పరిచర్యలో వాడబడేటువంటి వ్యక్తులే.
పరిచర్యలో వాడబడేటువంటి వ్యక్తులే, నమ్మకంగా పరిచర్య జరిగించేటువంటి వారే, నమ్మకంగా ప్రార్థనలో కొనసాగుతున్నటువంటి వారే ఏం జరుగుతూ ఉందనంటే అపవాది చేత సాతానుడు వాడుకున్నటువంటి సహోదరుల ద్వారా వస్తూ ఉంది ఒక శోధన. ఎవరు చూడరులే, నువ్వు ఒకసారి ట్రై చేయొచ్చు కదా, ఎవరు చూడరు, ఈ గోల్డ్ దొంగలించవచ్చు కదా, ఎవరు చూడరు, ఈ యొక్క మనీని దొంగలించవచ్చు కదా, ఎవరికి తెలియకుండా చేయొచ్చు కదా, ఈ పని ఎవరికి తెలియకుండా చేయొచ్చు కదా. స్వతహాగా తనకు లేదు కానీ, ఆ వ్యక్తికి లేదు కానీ, నాకు లేదు కానీ, పక్క వారి మాటల ద్వారా స్లోగా నెమ్మదిగా ఆ మాటను మనసుకు ఎక్కించుకొని ఏం చేస్తున్నాను, ఆ శోధనలో పడిపోతూ ఉన్నాను. ఆ భక్తుడు, మహాభక్తుడు, అద్భుతమైనటువంటి పరిశుద్ధత కలిగిన యవనస్తుడు ఆ ఇంట్లో నమ్మకంగా పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ ఇంట్లో ఉన్న బంధువులు అందరూ ప్రేమిస్తూ ఉన్నారు, పనివారందరూ ప్రేమిస్తూ ఉన్నారు. ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడంతా ఆ యజమానురాలు ఆ మనిషిని పట్టుకోవడం, నీకు పెళ్లి కాలేదు కదా, ఎలా ఉంటున్నావు, పెళ్లి కాకుండా ఎలా ఉండగలుగుతున్నావు, నా యజమానుడు ఇంట లేడు, నేను మేనేజ్ చేస్తాను, అంతా ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తాను. నేను అక్కడ చెప్పానంటే ఎవరు కూడా ఇంట్లోకి రావడానికి లేదు, ఎవరు కూడా ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ఇదిగో ఆ తండ్రి కన్ను దృష్టిలో నుంచి నేను ఏమి దాచగలను? అగాధ స్థలము సైతము ఆయనకు స్పష్టముగా కనపడుతూ ఉండగా నా హృదయ ఆలోచన ఆయనకు మరుగై ఉంటుందా? నాకు ఒక సమయం రానే వస్తుంది. నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో న్యాయబద్ధంగా ఆయన కోరుకున్నటువంటి మార్గములో ఆ పని నేను జరిగించగలను. ఆ సమయం కొరకు నేను కనిపెడతాను. కానీ నాది కానటువంటిది ఆశపడి దురాశ చేత మరలు కొల్పబడిన వాడే నేను ఈడువబడే అనుభవంలోనికి మాత్రం నేను పొరపాటున రాను. యవనస్తుడు చెబుతున్నటువంటి మాట, ఈ దుష్కార్యమును నేను చేయను. ఆదికాండము 37వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 30. అతను పట్టుకొని ఆ గుంటలో పడత్రోసి ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు, వారు భోజనం చేయ కూర్చుని. సరే అమ్మ 39 7వ వచనం. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో దుష్కార్యమును చేసి నా దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. అక్కడ రాయబడిన మాట చూడండి, ఎంత ఘాటు మాటలు రాయబడింది. యోసేపు మీద ఏమేసిందట? కన్ను వేసి, యోసేపుకు ఏమాత్రము ఆలోచన లేదు. అక్కడ రాయబడినటువంటి యాషారు గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే, ఆ సమయంలో ఆవిడంత అందగత్తె లేనే లేరు. యోసేపు అంత అందగాడు కూడా ఆ చుట్టుపక్కల ఆ దేశంలోనే లేడు. ఆ అందగత్తె ఒంటరిగా ఉన్న సమయంలో జరుగుతున్నటువంటి సంభాషణ, ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నేను దేవునికి విరోధముగా ఏ విధంగా పాపము
ఒప్పుకుంటానమ్మా, నేను ఈ పని చేయను. శోధన సహించువాడు ధన్యుడు. శోధన వస్తుంది, ఒకటి నీలోనే ప్రారంభం అవుతుంది, ఒకటి రెండవదిగా పక్క వారి ద్వారా శోధన ప్రారంభించబడుతుంది. పక్క వారి ద్వారా పాపములో పడివేసేటువంటి ప్రయత్నము బాగా ఘోరంగా జరుగుతుంది, చాలా కఠినంగా జరుగుతుంది. కన్ను వేసి అక్కడ యాషారు గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే, ఆమె విసిగించిందంట, యోసేపును విసిగించిందంట. అంత విసిగించిన ఒప్పుకొనక, ఏం రాయబడింది అక్కడ? ఒప్పుకొనక. ఇందాక ఫస్ట్ మాట ఏం చెప్పాను? ఎప్పుడైతే నేను ఆ ఆలోచనకు ఒప్పుకుంటానో, దొంగతనం చేసేద్దాములే ఈ బంగారాన్ని అని నేను ఒప్పుకుంటానో, ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటానో, అప్పుడే సాతాను చేతిలోనికి వెళ్ళిపోయినట్టు. నేను సాతాను చేతిలోనికి ఈడోబడేదానికి అవకాశం ఇచ్చినట్టు. ఆయన ఒప్పుకొనక, ఆ మాట చూడండి, ఒప్పుకొనక. అయితే అతడు ఒప్పుకొనక, ఆ మాట ఒప్పుకొనక. దేనికి ఒప్పుకోలేదు? ఆ యజమానురాలు అడుగుచున్నటువంటి మాటకు ఒప్పుకొనక నీవు ఈరోజు చేయవలసినటువంటి పని ఏమిటంటే, శోధన నీ దగ్గరికి వచ్చినప్పుడు, నేను దీనికి ఒప్పుకొనను, హల్లెలూయా, నేను దీనికి ఒప్పుకోను, హల్లెలూయా, సాతానా నేను ఒప్పుకోను అని చెప్పు. పక్క మనిషి వస్తే కనుక, అయ్యా నేను ఒప్పుకోను దీనికి, అమ్మ నేను దీనికి ఒప్పుకోను. ఇది శోధన. ఏ విధంగా శోధన? ఇది పాపంలో పడివేసే ప్రయత్నం కదా, ఇది శోధన. పాపంలో పడివేసే ప్రయత్నం కదా, ఇది శోధన. ఈ శోధనకు నేను ఒప్పుకొనను. హల్లెలూయా. ఒప్పుకొనక దేవుని గణపరుస్తూ ఉన్నాడు. అమ్మ, నీవంటే ప్రార్థన లేని వ్యక్తిగా ఉండవచ్చు, నీవంటే దేవుని ఎరగనటువంటి వ్యక్తిగా ఉండవచ్చు, నీవంటే లేఖనము తెలియనటువంటి వ్యక్తిగా ఉండవచ్చు. నేను లేఖనము తెలిసినటువంటి వాడిని కదా, మందిరానికి వెళ్ళినటువంటి వాడిని కదా, ఆరాధన చేసేటువంటి వాడిని కదా, ప్రసంగం చేసేటువంటి వాడిని కదా, ఉపవాసం ఉండే వ్యక్తిని కదా, కానుకలు ఇచ్చేటువంటి వ్యక్తి కదా. నేను ఈ దుష్కార్యమును ఏ విధంగా చేస్తాను నీకంటే తెలియదు, నీకు తెలియదమ్మా. వీలైతే కనుక నీవు కూడా కాస్త అర్థం చేసుకొని ఈ పనులు మానుకో అని ఆమెకు చెబుతూ వచ్చాడు. కానీ ఆమె మాటికి విసిగిస్తూ వచ్చిందంట. ఒప్పుకొనక శోధనకు ఒప్పుకోకపోవడమే శోధన సహించడము. హల్లెలూయా. శోధన సహించువాడు ధన్యుడు. శోధనకు ఒప్పుకొనని వాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. ఒప్పుకొనక నాలో ప్రారంభమవుతుంది పాపపు ఆలోచన ప్రారంభమవుతుంది. అద్భుతమైన స్వస్థత జరగగా జరిగినటువంటి ఆ స్వస్థతకు కృతజ్ఞతగా అతని దగ్గర ఉన్న వెండి బంగారములు, చక్కటి వస్త్రాలు, ఆ హైఫై సూటు కోట్లు అవన్నీ తీసుకొని వచ్చి దైవసేవకుని దగ్గర పెడుతున్నాడు. అయ్యా, అసలు నాకున్న హోదాకు, నాకున్న స్థాయికి ఇది తక్కువే, కానీ నేను పొందుకున్న మేలు అంత ఇంత కాదు. నా భార్యను అలాగ చేయి పట్టుకొని అలాగ కౌగిలించుకునే అవకాశం లేకుండే, నా పిల్లలను ముద్దాడాలని ఉంది కానీ ముద్దాడే అవకాశం లేకుండే, నాకున్న రోగాన్ని బట్టి అలాగ జైల్లో ఉన్నట్టుగా ఉన్నాను. ఈరోజు నేను ఇలాగ చిన్న పసి పిల్లవాడిని దేహము ఉన్నట్టుగా ఈ కుష్ఠ రోగము నుంచి మార్చబడ్డాను. నేను ఇంటికి వెళ్ళగానే నా పిల్లలను నేను కౌగిలించుకుంటాను, నా భార్యను నేను కౌగిలించుకుంటాను, నా ప్రియులను నేను కౌగిలించుకుంటాను. ఇంతవరకు లేని ధన్యతకు, భాగ్యానికి పాత్రగా చేశావు, ఇదిగో కానుక అని అంటే ఆయన అంటూ ఉన్నాడు, నీది ఒక్క రూపాయి కూడా, నీ ఇంకో మాటలంటే చిల్లి గవ్వ కూడా అంటాం, చూసావా, నీ చిల్లి గవ్వ కూడా నాకు వద్దన్నాడు. ఆ సేవకుడు అన్న మాట ఏంటంటే, నీ చిల్లి గవ్వ కూడా నాకు అవసరం లేదు, నువ్వు కొత్తగా వచ్చావు కదా, ఆయన ప్రేమను రుచి ఫస్ట్, ఆ ప్రేమను రుచి చూస్తే నువ్వు ఏం చేయాలో నీకు అదే ఉండదు. చివరికి ప్రాణం పెట్టునంతగా నువ్వు ముందుకు వస్తావు. కాబట్టి ఆయన ప్రేమను అనుభవించు. నీ కానుకల తర్వాత నువ్వు వెళ్ళి ఊరంతా చెప్పుకొని తిరుగుతావేమో, అక్కడ కానుక ఇచ్చాను, ఆ కానుక గురించే అలాగ చేస్తూ ఉన్నారేమో అని కూడా నువ్వు రేపు నీకు బుద్ధి మారినప్పుడు సాతానుడు ఒకనొక సమయంలో నీకు అది కలిగించవచ్చు. నీ కానుకే వద్దని పంపించేసి ఆయన మార్గంలో బలవంతం చేశాడు. చూడండి, అక్కడ బలవంతం చేసినా ఒప్పుకోలేదు. అది అవసరము, ఆయన అర్హుడు కూడా, ఆ సేవకుడు అర్హుడు కూడా. ఒప్పుకొనక
వదిలిపెట్టితే వెళ్ళిపోతూ ఉంటే వెళ్తూ ఉంటే పక్కనున్నటువంటి వాడు ఈయన కానుకలు తీసుకోడు, తీసుకునే వాళ్ళను తీసుకునేవాడు. ఒక్కసారి లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఆయన బ్యాగ్స్ ఆయన ఇస్తుండే కదండి, మనమేమన్నా అడిగామా? మనమేం అడగలేదు కదా. ఆయన ఇచ్చినదైనా తీసుకోడా. మరి ఇంత చాదస్తం ఏంటి ఈ మనిషికి? ఒక్కసారి లైఫ్ సెటిల్మెంట్ చేసుకుంటాను. ఈయనది కావాలంటే ఈయనతో సహవాసమే అక్కర్లేదు, ఇక పరిచర్యలే అక్కర్లేదు. అలాగ భక్తికి ఎక్కడో ఇంకా ఈ మందిరం కాకపోతే ఇంకో మందిరం వెళ్దాం, ఈ సేవకుడు కాకపోతే ఇంకో సేవకుడు దగ్గర, మనకు అండర్స్టాండింగ్ ఉన్న సేవకుల దగ్గరికి వెళ్ళిపోదాం కావాలంటే అని ఆలోచన చేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అయ్యా పాస్టర్ గారు పంపించారు, ఇందాక ఇస్తానన్నావు కదా ఆ కానుక ఇచ్చేసి ఇప్పుడే వచ్చారు, నువ్వు అలా బయలుదేరి వచ్చేసావు కదా, అప్పుడే వచ్చారు, ఆ ఊరు నుంచి వేరే వాళ్ళు వచ్చారు, వెళ్ళి తీసుకొని రాపోరా, మనకు వాళ్ళకు హెల్ప్ చేయాలంటే మనకు అది కావాలని చెప్పారు అని పరిగెత్తుకుంటూ వచ్చాను. నువ్వు ఆ కానుక ఇస్తానన్నావు కదా, ఇచ్చేసి అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆ కానుక తీసుకొని వెళ్ళి దాన్ని దాచిపెట్టి ఏమీ తెలియనట్టుగా వచ్చి అలాగ పక్కన నిలబడితే వెళుతూ ఉన్నప్పుడు ఆయనకు తెలుసు, అక్కడ జరుగుతున్న సంభాషణ ఆయనకు తెలుసు, తీసుకొని వచ్చి ఇంట్లో దాచుకున్నటువంటి సంగతి ఆయనకు తెలుసు. ఆయనకు మరుగైనది ఏమీ లేదు. అలాంటి దర్శన భాగ్యము కలిగినటువంటి దైవ సేవకుడు, దర్శన వరము కలిగినటువంటి దైవ సేవకుడు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళావు బాబు అని అంటే, ఎక్కడికి వెళ్ళానంటే ఇక్కడే ఉన్నాను కదా, ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను ఆ మాట అంటూ ఉన్నాడు గేహజీ. నీవు పరిగెత్తుచూ ఉన్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? నువ్వు వారితో డిస్కస్ చేస్తున్నప్పుడు అయ్యగారు ఇచ్చారని అన్నావు కదా, అయ్యగారు పంపించాడన్నావు కదా, ఆ మాట పలుకుతూ ఉన్నప్పుడైనా నీకు ఆలోచన రాలేదా? తీసుకొని వచ్చి పోనీ నా దగ్గరికి తీసుకొని వచ్చి, అయ్యా ఇది మీరు ఒప్పుకోలేదయ్యా, నా మనసు ఒప్పుకోలేదు, నాకు అవసరం ఉందయ్యా, నేను వెళ్ళి తీసుకొచ్చుకున్నానని అలాగా ఇంకొక లెవెల్లో ఉండేది. తీసుకొని వచ్చి దాచిపెట్టి వచ్చి మళ్ళీ ఏమంటూ ఉన్నాడంటే, ఏమీ ఎరగనట్టుగా రెండో రాజుల గ్రంథం వానితో ఆ మనుషుడు తన రథం దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగినటువంటి కుష్టు నీకు నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. ఎవరైనా చెప్పారండి ఇతనికి? ఎవరైనా చెప్పారా? అక్కడ చెప్పబడినటువంటి మాట, వెళ్ళి డబ్బు తెచ్చుకొని ఎవరు చెప్పలేదు. దైవ సేవకుడు చెప్పారా? చెప్పలేదు. పిల్లలు ఏమైనా చెప్పారా? అక్కడ ఏం కనిపించట్లేదు. ఒకవేళ అది ఏదో మరి మనం ధ్యానపూర్వకంగా ఆలోచన చేయొచ్చు. కానీ తనలో కలిగినటువంటి ఆలోచన, ఏ ఆలోచన? దురాలోచన, ఆశ. తనలో కలిగినటువంటి ఆశ, ఏ ఆశ? దురాశ. ఎందుకు దురాశ? దైవ సేవకుడు చెప్పాడు ఇది వద్దు అన్నటువంటి సంగతిని, వద్దు అన్నటువంటి ఆ కానుక వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొని వచ్చి దాచిపెట్టుకొని మళ్ళీ ఏమీ తెలియనట్టుగా దైవ సేవకుని దగ్గర నిలబడ్డాం. ఆ మాట పైన ఏం చెప్పాడు చూడండి, ఆ మాట ఏం చెప్తున్నాడు చూడండి. ఏమంట? 22వ వచనం. నా యజమానుడు నా చేత వర్తమానము పంపి నా యజమానుడు పంపించాడు. ఎలీషా గారు, నా దైవ సేవకుడు నీ దగ్గరికి నన్ను పంపించాడు. ఎలీషా అంటూ ఉన్నాడు, నీవు ఆ మాట అన్నావు కదా, యజమానుడు ఎలీషా నన్ను నీ దగ్గరికి పంపించారు, పాస్టర్ గారు నన్ను నీ దగ్గరికి పంపించారు, ప్రవక్త నన్ను నీ దగ్గరికి పంపించారు అని అంటూ ఉన్నావు కదా. ఇంతకుముందు చూసావు కదా, ఆయన ఆ మాట నీవు చెబుతూ ఉన్నప్పుడైనా నీకు ఆలోచన రాలేదా?
చనిపోయినటువంటి వ్యక్తిని లేపినటువంటి అభిషేకము నువ్వు చూసావు కదా, అభిషేకం చూసావు కదా. ఇది వ్యర్థం అన్నట్టుగా అంత ఈజీగా ఎలాగ నమ్మావు? ఇది కాదు అన్నట్టుగా అంత ఈజీగా ఎలా నమ్మావు? ఎలా మోసపోయావు? ఎలాగ దురాశ చేత ఈడవబడ్డావు? ఎలాగ దురాశ చేత ఈడవబడ్డావు? దురాశ చేత ఈడవబడడం ద్వారా జరిగినటువంటి పని చూసారా? అక్కడ లాస్ట్ మాట, ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళాను. ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళాను. గమనించండి, ఎప్పుడైతే దురాశ చేత నీవు నేను ఈడవబడతామో నీకు నాకు జరిగేటువంటి పని ఏమిటి తెలుసా? జరిగేటువంటి కార్యం ఏమిటి తెలుసా? నువ్వు తెలిసి అంగీకరించపోయినా, నీకు అర్థం కాకపోయినా జరిగేటువంటి పని ఏమిటంటే ఆయన సన్నిధిలో నుండి బయటికి వెళ్ళిపోతాము. ఆయన సన్నిధిలో నుండి బయటికి వెళ్ళిపోతాము. ఆ ఏదైనా తోటలో నుండి, ఏదైనా వనములో నుండి వారు బయటికి తోడుకొని రావడం జరిగింది. ఎప్పుడైతే శోధనలో నీవు నేను పడిపోతామో, శోధన సహించి నిలవకపోతే, ఆ శోధనలో జయం పొందుకోకపోతే జరిగేటువంటి పని ఆ ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళినట్టుగా యెహోషువ మెస్సయ్య ఎదుట నుండి బయటికి వెళ్ళిపోతాం. ఆయన సన్నిధిలో నుండి బయటికి వెళ్ళిపోతాం. సహవాసంలో నుండి బయటికి వెళ్ళిపోతాం. పరిచర్యలో నుండి బయటికి వెళ్ళిపోతాం. శోధన సహించువాడు ధన్యుడు. మొట్టమొదటిగా నీలో ప్రారంభమవుతుంది. నీలో ప్రారంభమైన దాన్ని నువ్వు ఒప్పుకోకపోతే నీ పక్కన ఉన్న వారి ద్వారా వస్తుంది. నీ పక్క ఉన్న వారి ద్వారా వచ్చే శోధన నీవు ఒప్పుకోకపోతే సాతాను వలన నీకు శోధన వస్తుంది. యెహోషువ మెస్సయ్యకు వాళ్ళ వీళ్ళ నుంచి శోధనలు వస్తూనే ఉన్నాయి. సాతానుడే స్వయాన వారి వీరికి పడలేదు అని అన్నప్పుడు వాడే డైరెక్ట్ అటాక్, వాడే దిగుతాడు. మీరు చూసే ఉంటారు కదా, ఫస్ట్ ఎవరిని పంపిస్తారు? చిన్న చితక వాళ్ళను పంపిస్తారు. చిన్న రౌడీలను పంపించడం, వాడిని ఇదంటే వాళ్ళందరినీ పంపిస్తే మళ్ళీ కొద్దిగా మీడియం, లేకపోతే లాస్ట్కు వాడే వస్తాడు, బలాఢ్యుడే వస్తాడు. ఇప్పుడు నా ఆలోచన నాకు ఆలోచన లేదు, నేను జయించాను అనుకోండి, అప్పుడు చేసే పని ఏంటంటే పక్కవారి ద్వారా సాతానుడు శోధిస్తాడు. పక్కవారి ద్వారా శోధన వస్తుంది. వారి ద్వారా వచ్చే ఆలోచనలు కూడా నేను జయించాను అనుకోండి, సాతానుడే డైరెక్ట్ దిగుతాడు. యెహోషువ మెస్సయ్య దగ్గరికి వచ్చి వాడు సలహాలు ఇస్తున్నాడు. నువ్వు ఒక్కసారి రొట్టె చేసుకొని తినొచ్చు కదండి, ఒక అద్భుతం చూపించినట్టుంటుంది కదా నాకు. నువ్వు చెప్పిన మాట నేను ఎంటర్ అయినది. సాతానా వెళ్ళిపో. హల్లెలూయా. శోధనలో పడిపోయే విషయము నీ దగ్గరికి వచ్చినప్పుడు, ఏ మార్గంలో వచ్చినా నువ్వు చెప్పవలసినటువంటి పని ఏమిటంటే, నేను ఒప్పుకోను దీన్ని అని నువ్వు చెప్పాలి. రెండవదిగా, సాతానుడే స్వయాన వస్తే కనుక నువ్వు గద్దించవచ్చు. నా ఎదుట నుండి నువ్వు తొలగిపో. దైవ సేవకుడండి, భక్తుడండి, ప్రవచనాలు చెప్పేటువంటి వ్యక్తి అంత ప్రవచనము చెబుతూ ఉన్నాడని అంటే, ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడుతూ ఉన్నారు, శపిస్తే శపించబడుతూ ఉన్నారు. అలాంటి వ్యక్తి దగ్గరికి ఒక గుంపు వచ్చి, అయ్యా మా రాజుగారు పంపించారు బాబు, మా రాజుగారు పంపించారు. ఆయన ఆ పక్క దేశం వాళ్ళను జయించాలని అంటే ఆయన వల్ల కావడం లేదు. బాగా డబ్బిచ్చి పంపించాడు బాబు, బాగా గొప్ప వెండి బంగారాలు ఇచ్చి పంపించాడు బాబు. మీరు వచ్చి వారిని శపించాలంట. మీరు రండి అని అంటే, ఆ భక్తుడు ఏం చేయాలి? పాస్టర్ గారు, ఇప్పుడు మీరు కాదులేండి, ఎవరో బయట వాళ్ళు వచ్చి మీరు ఇక్కడే ఉన్నారు, ఆ రూమ్లో ఉన్నారు, బయట వాళ్ళు వచ్చి ఇక్కడ మీరు ఉన్న వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, లేకపోతే మీరు ఇక్కడే ఉన్నారు, నన్ను అక్కడికి పిలిపించి ఎవరైనా వచ్చి, అయ్యా నీకు 1,00,000 రియాలు ఇస్తాం, 1,00,000 రియాలు, ఇప్పుడు 1,00,000 కూడా తక్కువ అనుకోండి, 1,00,00,000 రియాలు ఇస్తాం, ఇక్కడ అందరు కూర్చున్నారు కదా, వాళ్ళందరినీ శపించండి బాబు, అక్కడ ఉన్న మాట ఏంటి? నేను శపిస్తే శపించబడతారు. ఇక్కడ మీ మీద ఏ మాట నేను పలుకుతే ఆ మాట జరిగిపోతుంది. అలాంటి పరిస్థితిలో ఉన్నాను నేను, అలాంటి అభిషేకంలో ఉన్నాను. ఈ మనిషి ఇక్కడ చావును కాకంటే చావడమే. ఈ మనిషి కాళ్ళు పక్షవాయుతం పారాలసిస్ వచ్చును కాకంటే పారాలసిస్ వస్తుంది. ఈ మనిషి ఇలాగ గుడ్డివాడు అవును కాకంటే గుడ్డివాడు అయిపోతాడు.
అలాంటి అభిషేకం కలిగినటువంటి వాడిని నేను నా దగ్గరికి వచ్చి ప్రసంగం చేస్తూ ఉన్నాను, పాటలు పాడుతూ ఉన్నాను, ఆరాధన చేస్తూ ఉన్నాను, మందిరాన్ని నడిపిస్తూ ఉన్నాను. నా దగ్గరికి వచ్చి వీళ్ళందరినీ శపించండి, ₹1,00,00,000 ఇస్తానని ఆ రూమ్కి తీసుకెళ్ళి నన్ను అడిగారు అనుకోండి, ఏం చేయాలి చెప్పండి మీరు? ఏం చేయాలి? నేను ఏం చేయాలి? శపించాలా? ఒప్పుకోవాలా? లేకుంటే సింపుల్గా ఒప్పుకోవాలా? ఒప్పుకోకూడదా? ఒప్పుకోకూడదు కదా. ఎంతమంది ఒప్పుకోకూడదు అంటారు? హల్లెలూయా. ఒప్పుకోవాలండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? క్రేజీగా ఉంటుంది కొద్దిగా. ఒప్పుకోండి, మందిరం కావాలంటే మొత్తం కోటి రియల్ అంటే ఏదది రిలీజియస్ కాంప్లెక్స్. ఇక మా కానుకలు కూడా అక్కర్లేకుండా, మా కానుకలు ప్రతి వారం మేము గోల ఇవ్వలేకపోతున్నాం అసలు, అది కూడా అక్కర్లేకుండా కావాలంటే ఎంత జరిగిపోతే మామూలుగా మహా అంటే 10 మంది చస్తారేమో, ఆ 10 మంది పోతే పోయిందిలేండి. క్రేజీ ఫెలోస్, క్రేజీ బాయ్స్ ఉంటారు, కొందరు క్రేజీ గర్ల్స్ ఉంటారు. చెప్పించండి బాబు, చెప్పించండి. కానీ నీతి మంచి కాస్త ఆలోచించిన ఏమంటారు? ఒప్పుకోకూడదు. ఈ పని నీ దగ్గరికి వచ్చినప్పుడు, నా దగ్గరికి వచ్చినప్పుడు నేను గనక ఆఫర్ మంచిగానే ఉందండి, మంచి ఆఫరే ఉంది. ఒక్కసారి నేను దేవుణ్ణి అడిగి చెప్పించవచ్చా లేదా, ఎవరిని? ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని చెప్పించవచ్చా లేదా అని అడిగి వస్తాను, మీరు ఇక్కడనే ఉండండి అని అన్నాను అనుకోండి, మీరేమనుకుంటారు? నెక్స్ట్ వీక్ ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఎంతమంది ఉంటారు? చెప్పించి అడిగి వస్తానా? అసలు ఇంత దుర్మార్గం కూడా అసలు ఆ మాట ఎలా వచ్చింది నీకు? ఎలా వచ్చింది? అయ్యగారు కాస్త ఆ మాట ఎలా వచ్చిందిరా నీకు? మమ్మల్ని చేపిస్తావా? ఏదో పోనీలే నువ్వు మందిరానికి వస్తుంటే మమ్మల్ని చేపిస్తావా? చెప్పించలేదమ్మా, అసలు ఆలోచన ఎలా వచ్చింది నీకు? ఆలోచన ఎలా వచ్చింది? దైవ సేవకుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మీరు ఇక్కడ ఉండండి, ఇక్కడ ఉండండి. పైన రూమ్ ఉంది, ఆ రూమ్లో మీరు అలాగ విశ్రాంతి తీసుకుంటూ ఉండండి. ఏసీ ఉంది, చక్కగా మీరు లోపుగా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ వస్తుంది. మీరు అక్కడ విశ్రాంతిలో ఉండండి, అలాగ రెస్ట్ తీసుకుంటుండండి. మీ కొరకు అవన్నీ ఏర్పాటు చేస్తాను. ఈ లోపుగా నేను దేవుణ్ణి అడిగి వస్తాను, శపించవచ్చా లేదా అని అడిగి వస్తాను. ఎవరు? దేవాది దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అభిషేకము కలిగినటువంటి దైవ సేవకుడు చెబుతున్నటువంటి మాట, శపించేటువంటి ఆ యొక్క ఆలోచన అతనికి లేదు కానీ అతనికి పక్క వాళ్ళ నుంచి ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్కు మాత్రం ఆయన లోబడిపోతూ ఉన్నాడు. అసలు దేవుణ్ణి అడుగుతాను, సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను అడుగుతాను అనేటువంటి మాటే ఆ నోట రాకూడనటువంటి మాట తనలో వచ్చింది అని అంటే అప్పుడే ఆల్రెడీ పడిపోయి ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడే పడిపోయి ఉన్నాడు, అప్పుడే ఆయన ఒప్పుకున్నట్టు. ఇప్పుడు ఇది ఆయనతో మాట్లాడి దేవాది దేవునితో సంభాషించి అది నిర్ణయం తీసుకునే విషయం కాదు. కారణం, అసలు ఆయన ప్రజలను శపించడం ఏంటండి? మందిరానికి వచ్చేటువంటి బిడ్డలను దైవ సేవకునిగా నేను శపించడం ఏంటి? అది ఎంతమంది ఎవరు ఒప్పుకోకపోయినా ఈ యొక్క లోకం అంతా తీసుకొని వచ్చి నా పాదముల దగ్గర పెట్టినా నేను చేయకూడనటువంటి పని అది. ఆ నిశ్చయత ఉంటేనే నేను ఈ పరిచర్యలో ఉండాలి. లేదు అని అంటే ఎప్పుడో సాతాను వాడుకునేటువంటి సాధనముగా ఉన్నటువంటి దైవ సేవకుని ఆ మాట ఆయనను అడగకూడనటువంటి మాటను అడుగుతాను అని అంటే అప్పుడే పడిపోయి ఉన్నాడు. శోధనలో అప్పుడే పడిపోయి ఉన్నాడు. ఆయన చెబుతున్నటువంటి మాట సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో అక్కడ కొన్ని మాటలు కనిపిస్తూ ఉన్నాయి. 22వ అధ్యాయము వారి అంటే 8వ వచనం తర్వాత దానికంటే కూడా ముందు అతడు వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి. 6వ వచనం చదువుదామా? 6వ వచనం చదువుదాం. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును చాలా ఏమంట, నీవు వచ్చి ఈ జనమును
శపించుము, ఈ జనమును నువ్వు వచ్చి శపించుము. ఎందుకు ఆయననే అడుగుతూ ఉన్నారంటే అప్పుడు నేను ఈ ఐగుప్తులో నుండి వారిని తొలివే ఏలైనగా నీవు దీవించువాడు దీవించబడుననియు శపించువాడు శపింపబడిననియు నేనెరుగుదును. ఎరుగుచున్నటువంటి మాట, ఎరుగుదునన్న మాట చెబుచున్నటువంటి వ్యక్తి ఒక భక్తుడు కాదు, ఒక విశ్వాసి కాదు, ఆయనతో కలిసి నడిచినటువంటి వ్యక్తి కాదు, పరదేశం యొక్క పరాయి దేశం యొక్క రాజు చెబుతున్నటువంటి మాట, నీ అభిషేకము నేను ఎరుగుదును, నువ్వు శపిస్తే శపించబడతారయ్యా, దీవిస్తే దీవించబడతారయ్యా. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. అప్పుడు ఆ మాట చెప్తున్నట్టు 8వ వచనం, అతడు వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదను. చాలా అక్కడ చెప్పుచున్నటువంటి ఈ రాత్రి మీరు ఇక్కడే ఉండండి. గమనించండి, భక్తుడు చెబుతున్నటువంటి మాట, ప్రవక్త చెబుతున్నటువంటి మాట, దైవ సేవకుడు చెబుతున్నటువంటి మాట, ఎప్పుడైతే ఆ మాటను విన్నాడో అప్పుడే ఇవ్వవలసిన ఆన్సర్ తన దగ్గర ఉన్నది. ఉన్న ఆన్సర్ ఏమిటంటే, సమాధానం ఏమిటంటే, ఈ పని నేను చేయజాలను. ఆయన ఆశీర్వదించిన బిడ్డలను నేను ఏ విధంగా శపిస్తాను. ఆయన రక్తము చేత కడగబడి కొనబడినటువంటి ఆయన సొత్తైన ప్రజలను, రాజులైన యాజక సమూహమైన ఆయన జనాంగమును నేను ఏ విధంగా శపిస్తాను. దీవించడానికి నేను పిలువబడ్డాను కానీ శపించడానికి నేను పిలువబడలేదు. నేను ఏ విధంగా అది జరగనటువంటి పని, నువ్వు వెళ్ళిపో అని చెప్పవలసినటువంటి ఆ పాస్టర్ గారు చెప్తున్నటువంటి మాట, ఈ రాత్రి మీరు ఇక్కడే ఉండండి, నేను ఆయనతో కనుక్కుంటాను, ఏం చెప్తాడో నేను అది కనుక్కొని వచ్చి మీకు చెప్తాను. అక్కడ కూడా తన భక్తిని కనపరుస్తూ ఉన్నాడు. ఆయన ఏం చెప్తే అదే చేస్తాను. ఆయనకు భక్తి ఉంది కానీ అక్కడ తప్పిపోతూ ఉన్నాడు. దేని విషయంలో తప్పిపోతాం? వచ్చినటువంటి శోధన విషయంలో తప్పిపోతూ ఉన్నాడు. వచ్చినటువంటి ఆ యొక్క ధనం విషయంలో తప్పిపోతూ ఉన్నాడు. వచ్చినటువంటి ఆ ఘనత విషయంలో తప్పిపోతూ ఉన్నాడు. ఆయన ఆలోచించి ఉండవచ్చు, నా విషయం అక్కడి దాకా తెలిసిందా? అయితే ఇప్పుడు కనుక నేను వచ్చి వారి మధ్యలో వీరందరినీ శపించాను అనుకోండి, శపిస్తే ఇంకా నేను గొప్ప చేయబడతానేమో, ఈ యొక్క వెండి బంగారాలతో పాటు ఇంకా అధికముగా ఇవ్వవచ్చునేమో, నేను నా లైఫ్ను సెటిల్ చేసుకోవచ్చేమో, తరతరాలకు సరిపడా ఆస్తిని నేను సంపాదించవచ్చునేమో, రకరకాల ఆలోచనలు, అంతవరకు లేనటువంటి ఆలోచన ఈ యొక్క వచ్చిన రాజు యొక్క సైన్యం ద్వారా, ఆ యొక్క రాజు యొక్క సేవకుల ద్వారా ఈ యొక్క దైవ సేవకునిలోనికి ప్రవేశిస్తుంది. మొట్టమొదటిగా నీలో నాలో ప్రారంభం అవుతుంది. గెహాజీ వలె నీలో నాలో ప్రారంభం కావచ్చు. యెహోషువ మెస్సయ్యను పట్టించాలని పక్కనున్నటువంటి వ్యక్తి, గమనించండి, ఇది నాకు బహు ఇష్టమైన సంఘటనగా జ్ఞాపకం చేస్తున్నాను. యెహోషువ మెస్సయ్య పక్కనే ఉన్నటువంటి వాడు, ఆయనకు తెలియదా ఈయన వ్యవహారాలు ఆయనకు తెలియదా? ఆయనకు తెలిసినప్పటికీ డబ్బు సంచిని కూడా అతనికే ఇచ్చాడు. ఆ కానుకలు పెట్టెలు కూడా అతనికే ఇచ్చాడు. అతని దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బులో మాయమవుతున్నటువంటి సంగతి కూడా ఆయనకు తెలుసు. ఆయన వెళ్ళి ఎవరితో ఏ వ్యవహారాలు మాట్లాడుతూ ఉన్నాడో తెలిసినటువంటి సైన్యం నజరేయుడైన యెహోషువ మెస్సయ్య చెబుతున్నటువంటి మాట, చెలికాడా, నువ్వు చేయాల్సిన పని త్వరితంగా చేయి, నో ప్రాబ్లం. ఎంతగానంటే ఆయన చివరి క్షణం వరకు రక్షించుకోవడానికి కావాల్సినంత ప్రేమ ఆయన చూపాడు. చివరి క్షణం 3.5 సంవత్సరములు అతన్ని వెంట తిరిగిన యెహోషువ మెస్సయ్య వెంట తిరిగిన తన యొక్క ఆలోచన మాత్రము ఆ యొక్క డబ్బు మీదనే ఉంది. ఆ యొక్క శోధనలో పడిపోయాడు. పడిపోయిన తర్వాత అక్కడ జరిగిన మాట ఇందాక చెప్పాను కదండి, ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయాను. 12 మంది అక్కడ ఉన్నారు. యెహోషువ మెస్సయ్య 11 మంది శిష్యులు, ఇస్కరియోతు 12 మంది, 13 మందిగా అక్కడ ఉండగా, ఎప్పుడైతే ఈ యొక్క శోధనలో పడిపోయాడు, ఎప్పుడైతే బలీయమైందో, ఎప్పుడైతే గర్భము ధరించి డెలివరీ టైం వచ్చిందో ఆ క్షణంలో ఆ ఒలివల తోటలో నుండి వారిని విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. యెహోషువ మెస్సయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. శోధన నీలో నాలో బలీయమై అది గర్భము ధరించి పాపమును కంటున్నటువంటి ఆ
క్షణంలో జరిగేటువంటి పని ఏమిటంటే ఆయన సన్నిధిలో నుండి వెళ్ళిపోతాం. ఆయన సన్నిధిలో నుండి వెళ్ళిపోతాం. ఆయనకు దూరం అయిపోతాం. ఆయన ప్రియులకు దూరం అయిపోతాం. ఆయన యొక్క మహిమకు దూరం అయిపోతాము. ఆయన యొక్క నిత్య రాజ్యమునకు దూరం అయిపోతాం. ఆయన సేవకు దూరం అయిపోతాం. ఆయన పరిచర్యకు దూరం అయిపోతాం. ఆయన అభిషేకమునకు దూరం. ఎప్పుడైతే శోధనలో పడిపోయాడో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడో చనిపోయాడు. ఎవరైనా చెప్పారా? ఆ విషయం అయితే లేఖనంలో కనిపించడం లేదు. కానీ ఇస్కరియోతు యూదాలో బయలుదేరినటువంటి ఆలోచన. 3 ప్రాముఖ్యమైన విషయాలు. అది ఇంకా చాలా ఉంది కానీ సమయాన్ని బట్టి ముగించుకుంటూ ఉన్నాం. శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు, ఒక్క మాటనే మనం ధ్యానించాం. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై యెహోవా తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఎలోహిం దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. నేను దేవుని చేత శోధించబడుచున్నాననేటువంటి మాట అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడువబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. ఇదిగో ఆ యొక్క శోధన నీ దగ్గరికి రానే వస్తుంది. లోకంలో ఉన్నాం గనక, శరీరంలో ఉన్నాము గనక, రక్త మాంసములు కలిగి ఉన్నవాను గనక, మనిషిగా బ్రతుకుచూ ఉన్నాం గనక శోధన నిశ్చయమని నీ దగ్గరికి వస్తుంది. నిశ్చయమని నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు తీసుకోవలసినటువంటి ఒకే ఒక నిర్ణయం ఏమిటంటే, నీవు చెప్పవలసినటువంటి ఒకే ఒక మాట ఏమిటంటే, నేను ఇది చేయను. కారణం అది పాపములో పడి వేసేది గనక, దేవునికి దూరం చేసేది గనక, నిత్య రాజ్యమునకు దూరం చేసేది గనక, నాకు ఇవ్వబడిన యోగ్యతను అర్హతను దొంగలించేది గనక, నా దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క బహుమానమును దొంగలించేది గనక అది నేను ఒప్పుకొనను. ఒకవేళ నువ్వు ఒప్పుకుంటే శోధనలో పడిపోతే జరిగేటువంటిది ఏమిటంటే, శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. నీవు నేను పడిపోతే ఆ జీవ కిరీటము పొందుకోలేము. ఆ విషయాలు తర్వాత ధ్యానం చేద్దాం. కానీ శోధన సహించువాడు ధన్యుడు. హల్లెలూయా. ఆ యొక్క ఇస్కరియోతు యూదాలో పుట్టిన రీతిగా నీలో నాలో పుట్టకూడదు. ఆ యొక్క గెహజీలో ఆలోచన పుట్టిన రీతిగా నీలో నాలో ఆ యొక్క శోధనకు సంబంధించిన పాపంలో పడిపోయే ఆలోచన పుట్టకూడదు. యోసేపు దగ్గరికి ఆ యొక్క శోధన వచ్చినప్పుడు తృణీకరించిన రీతిగా, పక్క వారి ద్వారా వచ్చినప్పుడు నీవు ఆయనను గణపరుస్తూ ఆయన కొరకు నిలబడు. నీవు జీవ కిరీటం పొందుకుంటావు. హల్లెలూయా. వారందరిని వదిలిపెట్టి సాతానుడే శోధకుడే, వాని పేరే శోధకుడు సాతానుడే వచ్చి నిన్ను శోధించిన నువ్వు చెప్పవలసినటువంటి మాట ఏమిటంటే, నేను ఈ పని చేయను. అందరం లేచి నిలబడదాం. శోధన సహించువాడు ధన్యుడు.